దర్శి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పిలుపునిచ్చారు. ఒక టూరిస్ట్ స్పాట్ గా పెట్టి అంబేద్కర్ మీద ప్రేమతో ఒక గ్యాలరీ కానీ, ఒక ఆడిటోరియం కానీ, పిల్లలు రావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సవాళ్ళను తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా 100 ఎకరాల్లో అంబేద్కర్ గారు స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయన పోయాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. భూమి పూజ వరకే ఉంది కానీ ఒక ఇటీకి కూడా పెట్టిన పరిస్థితి లేదు. మాట్లాడితే గ్రాఫిక్స్ వేస్తాడు, అంబేద్కర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా అని చెప్తా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ బడులు వాళ్ళకి కదా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, కమిట్మెంట్ చూపిస్తున్నాడని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి సభలో తెలియజేస్తున్నాను.